ఇన్ఫ్రా హైదరాబాద్ అండ్ తెలంగాణలో సెకండ్ బిగ్గెస్ట్ ప్లాంట్ ఇన్ఫ్రా రెడీ అయ్యి స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ టేబుల్ పైన పెండింగ్ ఉన్న మెట్రో రూట్ ఇది ఒక్కటే. మీకు ఇంకా డీటెయిల్గా వై ఓన్లీ దిస్, వై నాట్ టు ఇన్వెస్ట్ ఇన్ సమ్ అదర్ లొకేషన్స్ అని డౌట్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ us. ఈ హైవేలో అన్ని లొకేషన్స్ బెస్ట్ లొకేషన్స్ కాదు. ఇన్వెస్ట్ చేసే ముందు తరోగా రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేయండి. తుక్కుగూడలో వరల్డ్స్ లార్జెస్ట్ హైవే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కందుకూరు మండల్లో. ఈ వీడియోలో తుక్కుగూడ ఎగ్జిట్ నుండి శ్రీశైలం హైవేకి బియాండ్ ఉన్న సౌత్ హైదరాబాద్ మైక్రో మార్కెట్ని రియల్ ఎస్టేట్ పర్స్పెక్టివ్లో డిఫరెంట్ సెక్టార్స్లో ఉన్న డెవలప్మెంట్ ప్రపోజల్స్ ఏంటి, అవి ఏ స్టేజ్లో ఉన్నాయి, కంప్లీట్ అయ్యాక ఏ ఏరియాస్ పైన అడ్వాంటేజ్ ఉంటుందో ఈ వీడియోలో అన్ని క్లియర్గా చూడొచ్చు. అండ్ ఎందుకు ఎక్కడ సేఫ్గా ఇన్వెస్ట్ చేయాలో కన్ఫ్యూజన్గా ఉంటే ఈ వీడియోలో కంప్లీట్గా చూడండి. We will start with infra proposal first. ఇది ఆల్రెడీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో బజింగ్ ఇన్ఫ్రా అండ్ ఈ ఇన్ఫ్రా హైదరాబాద్ అండ్ తెలంగాణలో సెకండ్ బిగ్గెస్ట్ ప్లాంట్ ఇన్ఫ్రా రైట్ బిసైడ్ తుక్కుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్. రావిర్యాల ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుండి ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ అట్ అమంగల్ ఆకుతోటపల్లి విలేజ్ వరకు 41.5 కిలోమీటర్స్తో గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ ప్రపోజ్ చేశారు. రీసెంట్గా సెప్టెంబర్ 28, 2025 రోజు గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ కూడా అయిపోయింది. అండ్ ఈ రేడియల్ రోడ్స్ డీటెయిల్స్ చూస్తే ఫేజ్ 1లో 19.2 కిలోమీటర్స్తో ఓఆర్ఆర్ రావిర్యాల్ ఎగ్జిట్ నుంచి మీర్ఖాన్పేట్ విలేజ్ వరకు అండ్ ఫేజ్ 2లో 22 కిలోమీటర్స్తో మీర్ఖాన్పేట్ విలేజ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉంది. అండ్ ఈ రేడియల్ రోడ్స్కి కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ వచ్చేసి ఫేజ్ 1 రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఫేజ్ 2 లార్సన్ అండ్ టార్బో లిమిటెడ్ టేకప్ చేశాయి. అండ్ ఫేజ్ 1కి ఆల్రెడీ 2000 crores రూపీస్ శాంక్షన్ అయింది. అండ్ ఇది కంప్లీట్ 100 meters ప్రపోజ్డ్ రోడ్ 3+3 లైన్స్ అండ్ అడిషనల్గా 1+1 లైన్స్తో ఐదర్ సైడ్స్ అండ్ 20 meter వైడ్ కారిడార్ ఫర్ మెట్రో రైల్ విత్ గ్రీనరీగా ప్లాన్ చేశారు. అండ్ ఈ రోడ్కి ఐదర్ సైడ్స్ 3 lane సర్వీస్ రోడ్, 2 meter వైడ్ గ్రీన్ బెల్ట్, 3 meter సైకిల్ ట్రాక్, 2 meter ఫుట్పాత్, 2 meter యూటిలిటీ కారిడార్ ప్రపోజ్ చేశారు. అండ్ ఆల్రెడీ చెప్పినట్టు ఇది హైదరాబాద్ అండ్ తెలంగాణలో సెకండ్ బిగ్గెస్ట్ ప్లాంట్ ఇన్ఫ్రా. అండ్ దీనికి మధ్యలో మెట్రో రైల్ కూడా ప్రపోజ్ అయింది. ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మీర్ఖాన్పేట్ విలేజ్ దగ్గర ఫామ్ అయ్యే మినీ సిటీకి కనెక్ట్ అవుతుంది వయా తుక్కుగూడ అండ్ రావిర్యాల ఎగ్జిట్స్. అండ్ ఈ మెట్రో రైల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి రావిర్యాల ఎగ్జిట్ అప్రాక్సిమేట్లీ 14 kilometers వరకు ఎలివేటెడ్ కారిడార్గా అండ్ రావిర్యాల నుంచి మీర్ఖాన్పేట్ వరకు అలాంగ్ ద ప్రపోజ్డ్ గ్రీన్ ఫీల్డ్ రోడ్తో అలైన్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ అమాంగ్ ఆల్ ప్రపోజ్డ్ మెట్రో రూట్స్ బియాండ్ ఓఆర్ఆర్ ఎగ్జిట్స్ అంటే అన్ని ఓఆర్ఆర్ ఎగ్జిట్స్ దాటిన తర్వాత ప్రపోజల్ అయిన మెట్రో రూట్స్ డిపిఆర్ రెడీ అయ్యి స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ టేబుల్ పైన పెండింగ్ ఉన్న మెట్రో రూట్ ఇది ఒకటే. ఈ 2 big ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లాస్ట్ 1.5 years నుంచి చాలా స్పీడ్గా మూవ్ అవుతున్నాయి వెన్ కంపేర్డ్ విత్ అదర్ ప్రాజెక్ట్స్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్. నౌ సింపుల్, ఇప్పుడు మనకి ఎక్కడ డైరెక్షన్ స్వింగ్ అవుతుందో క్లారిటీ వచ్చింది. అండ్ ఈ డైరెక్షన్స్లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు అని అనుకుంటే అది చాలా రిస్కీ. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ జోన్ అండ్ డైరెక్షన్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. అండ్ అన్ని ఏరియాస్లో కాదు, వాటిలో కొన్ని రైట్ ఫ్రమ్ శ్రీశైలం హైవే టు సాగర్ హైవే. ఈ 2 big ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రపోజ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఓన్లీ టు కనెక్ట్ ద సిటీ విచ్ ఇస్ ఫార్మింగ్ ఇన్ బిట్వీన్ శ్రీశైలం హైవే అండ్ సాగర్ హైవే. అండ్ ఈ ప్రాజెక్ట్స్ వల్ల ఈ ఏరియాస్కి అడ్వాంటేజెస్గా మారబోతుంది. అవి ఏంటి అంటే బొంగుళూరు, మంగల్పల్లి, ఇబ్రహీంపట్నం, గుంగల్, యాచారం, తుక్కుగూడ, కందుకూర్ అండ్ ఫైనలీ కర్తాల్. ఈ లొకేషన్స్ ఈ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ని బేస్ చేసుకొని కాకుండా శ్రీశైలం హైవే అండ్ సాగర్ హైవే మధ్యలో ఫామ్ అయ్యే సిటీని బేస్ చేసుకొని అనాలిసిస్ చేయడం జరిగింది. మీకు ఇంకా డీటెయిల్గా వై ఓన్లీ దిస్, వై నాట్ టు ఇన్వెస్ట్ ఇన్ సమ్ అదర్ లొకేషన్స్ అని డౌట్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ us. ఇదే డైరెక్షన్లో అదర్ బిగ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ విచ్ ఇస్ పెండింగ్ ఇన్ క్లియరెన్స్. అది భారత్ ఫ్యూచర్ సిటీ టు మచిలీపట్నం వయా అమరావతి 12 lane గ్రీన్ ఫీల్డ్ హైవే ఫర్ పోర్ట్ కనెక్షన్ అండ్ ఎక్స్పోర్ట్స్ అలాంగ్ విత్ రైల్వే లైన్ ప్రపోజల్లో ఉంది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక హైదరాబాద్ టు విజయవాడ డిస్టెన్స్ 70 kilometers వరకు తగ్గనుంది. ఒకవేళ ఇది అవుతే పెద్దంబర్పేట్ ఎగ్జిట్, బొంగళూరు ఎగ్జిట్, తుక్కుగూడ ఎగ్జిట్ నుంచి ఈ రోడ్డుకి వెహికులర్ అండ్ ట్రాఫిక్ డెన్సిటీ డైవర్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సౌత్ అండ్ సౌత్ ఈస్ట్లో ఉన్న హైవేస్ దట్ ఈస్ విజయవాడ హైవే, సాగర్ హైవే, శ్రీశైలం హైవేతో కంపేర్ చేస్తే ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యాక ఈ రోడ్స్ బిజీగా మారడానికి స్కోప్ ఎక్కువ ఉంది ఫ్రమ్ రావిర్యాల ఎగ్జిట్ టు అమరావతి. అండ్ బెంగళూరు హైవే లాగా క్యాపిటల్ సిటీ టు క్యాపిటల్ సిటీ అనే ట్యాగ్ దీనికి కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీన్ని బేస్ చేసుకొని రియల్ ఎస్టేట్ పర్స్పెక్టివ్లో హాట్స్పాట్ ఏరియాస్ గురించి మాట్లాడుకునే స్కోప్ లేదు. దిస్ ఇస్ బియాండ్ ద డెవలప్మెంట్ రేడియస్ ఆఫ్ ద హైదరాబాద్ రియల్ ఎస్టేట్. నెక్స్ట్ ప్రాజెక్ట్ 4 lane expansion of NH 765 from existing 2 lane that is Srisailam highway from Tukkuguda to Dindi via Kalvakurti and bypass at Kartal and Amangal.
ఈ ప్రాజెక్ట్ డిపిఆర్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ స్టేజ్ లో ఉంది. ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక హైదరాబాద్ టు శ్రీశైలం ట్రావెల్ టైం 1 అవర్ వరకు తగ్గనుంది. ఈ హైవేలో ఉన్న లొకేషన్స్ లైక్ కందుకూరు అండ్ కడతాల్కి బాగా యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అవ్వనుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ రెడ్యూస్డ్ ట్రాఫిక్ డెన్సిటీ అండ్ స్మూత్ ఫ్లో. అండ్ మేజర్ పాయింట్ ఏంటంటే ఈ హైవేలో అన్ని లొకేషన్స్ ద బెస్ట్ లొకేషన్స్ కాదు. ఇన్వెస్ట్ చేసే ముందు తరోగా రీసెర్చ్ చేసి ఇన్వెస్ట్ చేయండి. ఇదే శ్రీశైలం హైవేలో ఉన్న మ్యాజిక్. అండ్ ద అదర్ వన్, దీనికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి సంబంధం లేదు. అదేంటంటే 54 కిలోమీటర్ లాంగ్ ఎలివేటెడ్ కారిడార్. ఇది శ్రీశైలం హైవేలో బ్రాహ్మణపల్లి విలేజ్ నుంచి శ్రీశైలం డ్యామ్ వరకు కనెక్ట్ అవుతుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత రౌండ్ ద క్లాక్ NH 765 ఓవర్ నల్లమల్ల ఫారెస్ట్ ట్రాఫిక్ ఫ్లో ఫ్రీగా ఉంటుంది. ఇవి మేజర్గా ఈ మైక్రో మార్కెట్స్లో ఉన్న ఇన్ఫ్రా ప్రపోజల్స్ అండ్ ఇంపార్టెన్స్ ఓవర్ రియల్ ఎస్టేట్. అండ్ నెక్స్ట్ థింగ్, లాస్ట్ 1 to 1.5 ఇయర్లో మీడియం స్కేల్ అండ్ లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కంపెనీస్ ఏం అనౌన్స్ అయ్యో చూద్దాం. మహేశ్వరంలో విచ్ ఇస్ 6 కిలోమీటర్స్ ఫ్రమ్ శ్రీశైలం హైవే, ప్రీమియం ఎనర్జీస్ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ అనౌన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఇన్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ. Quantum Energy Limited announced expansion of its advanced manufacturing facility. స్టేట్ గవర్నమెంట్కి అమెజాన్ డేటా సెంటర్ కోసం ల్యాండ్ అలొకేషన్కి ప్రపోజల్ ఉంది. అండ్ మీర్ఖాన్పేట్లో ప్రపోజ్ డేటా సెంటర్ అండ్ తుక్కుగూడలో వరల్డ్స్ లార్జెస్ట్ ఐవేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి ఫౌండేషన్ లే అయింది. దట్ ఈస్ ఫ్రమ్ లెన్స్కార్ట్. ఇవి కరెంట్ ట్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ గురించి వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. యూ కెన్ ఫైండ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ లాస్ట్లీ BCCI, దట్ ఈస్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, బెస్ట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కందుకూర్ మండల్లో బేకరీకంచర్ విలేజ్లో కన్స్ట్రక్ట్ చేయడానికి స్టేట్ గవర్నమెంట్స్తో టాక్ జరుగుతున్నాయి. సో నెక్స్ట్ వీడియోలో శ్రీశైలం హైవే అండ్ సాగర్ హైవే మధ్యలో ఫామ్ అయ్యే సిటీ గురించి అండ్ అదర్ ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ ఆప్షన్స్ గురించి చూద్దాం. ఈ మైక్రో మార్కెట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో కన్ఫ్యూజన్గా ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అంటిల్ దాన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ద వాట్సాప్ ఛానల్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్.